అందరికీ నమస్కారం అండి. ఈ 2026వ సంవత్సరంలో అక్షయ తృతీయ ఏ రోజున వచ్చింది, అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి, బంగారం వెండి ఏ సమయంలో తీసుకోవాలి, బంగారం వెండి కొనలేని వారు ఏం చేయాలి, అలాగే ఈరోజు ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులు ఏమిటి, పూజా విధానం, నైవేద్యం ఏం పెట్టాలి, అలాగే లక్ష్మీ కుబేరుల పూజ ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాము. ఈ పవిత్రమైన రోజున విష్ణువుకి, లక్ష్మీదేవికి, కుబేరునికి పూజ చేయడం చాలా మంచిది. అలాగే బంగారం వెండి కొనుగోలు చేయడం ఇంకా మంచిది. ఈ 2026వ సంవత్సరంలో అక్షయ తృతీయ 20 సోమవారం రోజునైతే వచ్చింది. అలాగే తదియా తిథి సమయాలను గనక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 19వ తేదీ మధ్యాహ్నం 1:28 మొదలయ్యి ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 11:07 వరకైతే ఉన్నాయి. హిందూ సాంప్రదాయం ప్రకారము సూర్యోదయం తర్వాత ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజే పండుగ జరుపుకోవాలి. కాబట్టి మనము ఏప్రిల్ 20వ తేదీ సోమవారం రోజున అక్షయ తృతీయనైతే జరుపుకోవాలి. అక్షయ తృతీయ రోజు దాన ధర్మాలు చేయడం, పూజ కార్యక్రమాలు చేయడం, వివాహం, అలాగే గృహప్రవేశం చేస్తే చాలా మంచిది. ఈ రోజు మంచి చేస్తే ఎలా రెట్టింపు అవుతుందో చెడు చేసినా కూడా అదే విధంగా రెట్టింపు అయితే అవుతుంది. అందువలన ఈరోజు మంచి చేయడానికైతే చూడాలి. ఈరోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నదైతే తెలుసుకుందాము. ఈరోజు ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని, గడపను శుభ్రం చేసుకొని, ఇంటి ముందు చక్కగా ముగ్గును పెట్టుకొని, తలస్నానం చేసి అమ్మవారికి ఉదయమైనా సాయంత్రమైనా కూడా పూజ అయితే చేసుకోవచ్చు. పూజను చేసుకోవడానికి పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. మన పూజా గదిలో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఈశాన్యంలో అయినా కూడా పూజ అయితే చేసుకోవచ్చు. ఒక పీటను వేసుకొని ఆ పీట పైన జాకెట్ పీస్ని ఎల్లో కానీ, గ్రీన్ కానీ, రెడ్ కలర్ కానీ వేసుకొని పద్మ ముగ్గు వేసి ఆ పీఠం పైన తమలపాకును వేసి, తమలపాకు పైన కొన్ని బియ్యాన్ని వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకున్న అమ్మవారి ఫోటోనైతే పెట్టుకోవాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైన పూలమాలలతో, గాజుల మాలతో, తామర గింజల మాలలతో, మన దగ్గర ఏవి ఉన్నా కూడా వాటితో అయితే అలంకరించుకోవాలి. అమ్మకు భక్తి ముఖ్యం. ఏవీ లేకపోయినా కూడా పూలను సమర్పించినా కూడా సరిపోతుంది. మనం ఏమి చేసినా అమ్మవారికి భక్తితో చేయడానికైతే చూడాలి. అమ్మవారికి చాలా ఇష్టమైన పసుపు కుంకుమలను పెట్టుకొని, అలాగే దీపపు కుందలను పెట్టుకొని, ఆ దీపాలలో ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వేసి, వత్తులను వేసి ఆ దీపపు కుందులకు గంధం కుంకుమ బొట్లనైతే పెట్టుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి కలశపు చెంబునైతే ఏర్పాటు చేసుకోవాలి. ఈ కలశపు చెంబుకు నిండా పసుపుని కానీ, గంధం కానీ రాసి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకొని, ఈ కలశపు చెంబులో నిండా నీళ్లను తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను వేసి, అలాగే సువాసనను ఇచ్చే జవ్వాది పచ్చకర్పూరాన్ని వేసి, అమ్మవారికి చాలా ఇష్టమైన చిట్టి గాజులు, తామర గింజలు, అలాగే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ₹1 కాయిన్ వీటినైతే వేసుకోవాలి. తర్వాత ఈ కలశానికి కంకణాన్ని కూడా ఏర్పాటు చేసుకొని కంకణాన్ని కూడా కట్టాలి. అలాగే ఒక ఎర్రని పుష్పాన్ని కూడా ఈ కలశంలో అయితే వేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కలశాన్ని అమ్మవారి దగ్గర పీఠం వేసుకొని, పీఠం లేనట్లయితే ఒక తమలపాకును వేసి దానిపైన కొన్ని బియ్యాన్ని వేసి ఈ కలశాన్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నట్లయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అక్షయ పాత్రను ఏ విధంగా తయారు చేసుకోవాలి అన్నదైతే తెలుసుకుందాము. అక్షయ పాత్రను పసుపు, కుంకుమ, గంధంలతో అలంకరించుకోవాలి. ఒక కుండనైతే తెచ్చుకోవాలి. ఆల్రెడీ మన ఇంట్లో అక్షయ పాత్ర ఉన్నట్లయితే ఆ పాత్రనే తీసుకొని బయట అంతా కూడా నీళ్ళతో శుభ్రం చేసుకొని, లోపల నీళ్లు తాకకుండా అయితే శుభ్రం చేసుకోవాలి. అక్షయ పాత్రను బయట క్లీన్గా చేసుకొని మళ్ళీ పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అదే ఇంట్లో అక్షయ పాత్ర లేనట్లయితే కొత్తగా పెట్టుకుందాం అనుకునే వాళ్ళు కొత్త కుండను తెచ్చుకొని రాత్రంతా కూడా నీళ్ళలో నానబెట్టి ఉదయం పసుపు కుంకుమలతో అలంకరించుకోవచ్చు. నేనైతే అక్షయ పాత్రను ఈ విధంగా అయితే అలంకరిస్తున్నాను. ఈ అక్షయ పాత్రను మనం నెలకొకసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ శుభ్రం చేసుకొని మళ్ళీ యథాస్థానంలో అయితే పెట్టుకోవచ్చు. ఈ అక్షయ పాత్ర మీద తప్పకుండా శ్రీం అనే బీజాక్షరి మంత్రాన్ని అయితే రాసుకోవాలి. అలాగే అక్షయ పాత్ర మీద పెట్టే మూతకు కూడా మనం పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇలా మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల మనకు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యానికైతే లోటు ఉండదు. ఇలా అక్షయ పాత్రను ఇంట్లో పెడితే చాలా మంచిది. పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత ఆ అక్షయ పాత్రలో
పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు అన్నీ కూడా వేసుకొని, అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైన జవ్వాది, పచ్చకర్పూరం సువాసన ఇచ్చేవి కాబట్టి అమ్మవారికి లక్ష్మీదేవి పూజలో ఎప్పుడైనా కూడా జవ్వాది, పచ్చకర్పూరం వాడడానికైతే చూడాలి. అమ్మవారికి సువాసన అంటే చాలా ఇష్టం. అలాగే ఇందులో దొడ్డుప్పు లేదంటే కల్లుప్పుని ఒక 5 సార్లు అయితే వేసుకోవాలి. ఒక ఎర్రటి జాకెట్ పీసును తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను వేసుకొని చిట్టి గాజులను, అలాగే లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, గోమతి చక్రాలు, 1 రూపీ కాయిన్ ఇలా మంగళకరమైన వస్తువులన్నిటినీ కూడా ఆ ఎర్రటి జాకెట్ ముక్కలో పెట్టుకొని వాటిపైన అక్షయ పాత్రలో పెట్టి ఆ జాకెట్ ముక్క పైన ఒక 11 రూపాయలు కానీ, 51 రూపాయలు కానీ, 101 రూపాయలు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న అక్షయ పాత్రను అమ్మవారి ఫోటో దగ్గర పీఠం వేసుకొని, పీఠం పైన ఒక ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ తీసుకొని అందులో బియ్యాన్ని వేసి దానిపైన ఒక తమలపాకును పెట్టి అక్షయ పాత్రను అయితే పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజున అక్షయ పాత్రకు పూజ చేయడం చాలా విశేషం. మన ఇంట్లో అప్పుల బాధలున్నా, అలాగే డబ్బుకి లోటున్నా కూడా, ఎవ్వున్నా కూడా అయితే తొలగిపోతాయి. అలాగే ఈరోజు తప్పకుండా కుబేర పూజ అయితే చేసుకోవాలి. కుబేర పూజ చేసుకోవడానికి కుబేర యంత్రం అయితే మనం వేసుకోవాలి. ఇలా మనం కుంకుమతో కానీ, గంధంతో కానీ కుబేరునికి సంబంధించిన యంత్రాన్ని ఒక ప్లేట్లో వేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఒక పేపర్ను తీసుకొని స్కెచ్తో పేపర్ పైన వేసి పూజ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా మనం యంత్రాన్ని వేసుకొని అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మి కుబేరులకు పూజ చేయడం చాలా విశేషం. అలాగే అమ్మవారికి చాలా ఇష్టమైన మంగళకరమైన వస్తువులనైతే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు, తామర గింజలు, అలాగే గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిల్లర కాయిన్స్, అలాగే నవధాన్యాలు. మన ఇంట్లో నవధాన్యాలు లేనట్లయితే బియ్యం, పప్పులు సపరేట్గా అయినా కూడా పెట్టుకోవచ్చు. ఉన్నట్లయితే నవధాన్యాలన్నీ కూడా కలిపి పెట్టుకోవచ్చు. అలాగే కల్లుప్పు, ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన వస్తువులు. ఇవి కొన్ని అయినా కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికైతే చూడాలి. స్తోత్రం చదువుకుంటూ అమ్మవారి దగ్గర వేసుకుంటూ అయితే పూజ అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత దీపారాధన అయితే చేసుకోవాలి. పూజకు సంబంధించిన అన్ని సామాగ్రిని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం పూజలో అయితే కూర్చోవాలి. పూజ చేసేటప్పుడు కూర్చోవడం, లేవటం అలా చేయకూడదు. అన్నీ ఒకే దగ్గర పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముందుగా మనం ఆచమనీయం అయితే చేసుకోవాలి. ఒక ఆచమనీయ పాత్రను తీసుకొని 3 సార్లు చెయ్యిలోకి నీళ్లను తీసుకొని తాగి, ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని ఆచమనీయ మంత్రాలను చదువుకుంటూ పాత్రలో మనం ఆ అక్షంతలను అయితే విడవాలి. ఆచమనీయ మంత్రాలను పక్కన స్క్రీన్ పైన అయితే ఇస్తాను. చదవడం వచ్చిన వాళ్ళైతే చూసుకుంటూ చదువుకుంటూ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని అక్షంతలను తీసుకొని భూశుద్ధి మంత్రాన్ని చదువుకొని మన ఎడమ సైడ్కి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం అయితే చేసుకోవాలి. మళ్ళీ తిరిగి కొన్ని అక్షంతలను తీసుకొని సంకల్పాన్ని చెప్పుకొని విఘ్నేశ్వరుడికి, అలాగే లక్ష్మీదేవికి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న కలశపు చెంబును తీసుకొని అందులో పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను వేసి కలశానికి బొట్టు పెట్టి కలశం పైన చేయి పెట్టి కలశ మంత్రాన్ని కూడా చదువుకోవాలి. ఇలా మంత్రం చదువుకున్న తర్వాత కలశంలోని నీళ్లను పూజా సామాన్ పైన, దేవుడి పటాల పైన, ఆ తర్వాత మన పైన కూడా చల్లుకోవాలి. ఆ తర్వాత మొదటగా ఏ పూజ చేస్తున్నా గణపతికి పూజ చేయాలి కాబట్టి మొదటగా గణపతికి అయితే పూజ చేసుకోవాలి. షోడోపచార పూజ తెలిసిన వాళ్ళైతే షోడశోపచార పూజ అయితే చేసుకోవచ్చు. తెలియని వాళ్ళు పంచోపచారైన పూజ అయినా చేసుకోవచ్చు. పంచోపచారలో గంధం, ధూపం, దీపం, నైవేద్యం, హారతి సమర్పిస్తే సరిపోతుంది. అలాగే షోడశోపచార పూజలో అయితే గణపతికి మొదటగా ధ్యాయామి అనుకుంటూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అనుకుంటూ చదువుకుంటూ అక్షంతలను వేసి, ఆవాహయామి అనుకుంటూ కూడా అక్షంతలను వేసి, రత్నసింహాసనం సమర్పయామి అనుకుంటూ కూడా అక్షంతలను వేయాలి. ఆ తర్వాత కలశపు చెంబులో ఉన్న నీళ్లను స్వామివారి పైన చల్లుతూ పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో ఆగ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి అనుకుంటూ ఆ చెంబులో ఉన్న నీళ్ళనైతే స్వామివారి పైన చల్లాలి. ఆ తర్వాత స్వామివారికి పుష్పం సమర్పయామి అని పుష్పాలను, తిలకం సమర్పయామి అని బొట్టును, అలాగే వస్త్రం సమర్పయామి అని వస్త్రాన్ని, యజ్ఞోపవితం సమర్పయామి అని యజ్ఞోపవితాన్ని సమర్పించుకోవాలి. అలాగే అష్టోత్తరం వచ్చినట్లయితే అష్టోత్తరం చదువుకోవచ్చు. రాని వాళ్ళు ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటూ అక్షంతలను కానీ పువ్వులను కానీ వేసుకోవచ్చు. ఆ తర్వాత ధూపం సమర్పించి, దీపాన్ని కూడా సమర్పించి, నైవేద్యాన్ని కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత గంట కొడుతూ స్వామివారికి కర్పూర హారతిని అయితే సమర్పించాలి.
తాంబూలం సమర్పయామి అనుకుంటూ ఒక తమలపాకునైతే స్వామివారి దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇంతటితో వినాయకుడి పూజ పూర్తయిపోయినట్టే. కొన్ని అక్షంతలు ఒక పువ్వును తీసుకొని మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ మంత్రపుష్పాన్ని కూడా సమర్పించుకోవాలి. కొన్ని అక్షంతలను తీసుకొని స్వామివారి దగ్గర వేస్తూ ఈ అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా కూడా రెట్టింపు అవ్వాలని స్వామివారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని మనం ఈ పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకోవాలి. శ్రీ మహాలక్ష్మీదేవియే నమః ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అనుకుంటూ అమ్మవారి దగ్గర అక్షంతలను వేసుకొని పాదయో పాద్యం సమర్పయామి హస్తయో ఆగ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి అనుకుంటూ అమ్మవారి దగ్గర కలశపు చెంబులో ఉన్న నీళ్ళనైతే చల్లాలి. ఆ తర్వాత పుష్పం సమర్పయామి అని పుష్పాలను, గంధం సమర్పయామి అనుకుంటూ ఒక పుష్పానికి గంధం పెట్టి సమర్పించాలి. వస్త్రం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను, యజ్ఞోపవితం సమర్పయామి అనుకుంటూ అక్షంతలను సమర్పించుకోవాలి. ఇలా అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అమ్మవారికి అక్షంతలను కానీ, పువ్వులను కానీ, లేదంటే చిట్టి గాజులతో కానీ, తామర గింజలతో కానీ, గోమతి చక్రాలతో కానీ, లక్ష్మీ గవ్వలతో కానీ అమ్మవారికి అయితే పూజ చేసుకోవచ్చు. ఈరోజు శ్రీ సూక్తం అలాగే కనకదార స్తోత్రం చదువుకోవడం చాలా విశేషం. అలాగే అక్షయ పాత్ర కూడా మనం పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను వేసి పూజ అయితే చేసుకోవాలి. ఒక పువ్వును కూడా సమర్పించుకోవాలి. ఈరోజు లక్ష్మీ కుబేరుల పూజ చేయాలి కాబట్టి కుబేర యంత్రానికి కూడా మనం పూజ అయితే చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలను అన్నిటినీ కూడా సమర్పించి పుష్పాలను కూడా సమర్పించి పూజ అయితే చేసుకోవాలి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ అలాగే లక్ష్మీదేవి మంత్రాలు ఎవ్వి వచ్చినా కూడా అమ్మవారికి చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. ఏ మంత్రాలు రాని వాళ్ళైతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లైనా చదువుకోవచ్చు. లేదంటే ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం చాలా మంచిది. అమ్మవారికి చాలా ఇష్టమైన మంత్రం ఇది. ఇలా మంత్రాలను చదువుకున్న తర్వాత ధూపం సమర్పయామి అని ధూపాన్ని, దీపం సమర్పయామి అని దీపాన్ని, నైవేద్యం సమర్పయామి అని పండ్లను కానీ పాయసం కానీ సమర్పించుకోవచ్చు. అలాగే అమ్మవారికి హారతినిచ్చి హారతిని కూడా సమర్పించాలి. ఈరోజు అమ్మవారికి తాంబూలంగా 2 జాకెట్ ముక్కలు, ఒక కుడుక, పసుపు, కుంకుమలు, వక్క, పువ్వులు, 2 అరటి పండ్లు, 2 తమలపాకులు ఇలా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది. కుదిరిన వాళ్ళు సమర్పించవచ్చు. కుదరని వాళ్ళు ఒక తమలపాకును సమర్పించినా కూడా అమ్మవారికి సరిపోతుంది. ఇలా లక్ష్మీదేవికి పూజ చేయడం చాలా మంచిది. అలాగే మంత్రపుష్పం సమర్పయామి అనుకుంటూ ఒక పుష్పం కొన్ని అక్షంతలను తీసుకొని అమ్మవారి దగ్గర అయితే వేసుకోవాలి. అక్షయ తృతీయ రోజున మనం చేసే దానాలు కానీ మంచి పనులు కానీ అక్షయంగా ఉంటాయని నమ్మకం. అంటే అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం. ఈరోజు ముఖ్యంగా చేసే దాన ధర్మాలు చూసుకున్నట్లయితే మజ్జిగ కానీ అలాగే నీళ్లను కానీ దానం చేస్తే చాలా మంచిది. అలాగే ఈరోజు బంగారం కొనేవాళ్ళు బంగారం, వెండి కొనుక్కోవచ్చు. బంగారం కొనలేని వారు ఈరోజు పసుపు కొమ్ములు కానీ, కల్లుప్పు కానీ, మట్టి ప్రమిదలు కానీ, చీపురు కానీ ఇలాంటివి కొంటే చాలా మంచిది. అరుదైన గ్రహాల కలయిక వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. అందువలన ఈ రోజుని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు. తప్పకుండా చిన్నగైనా పెద్దగైనా లక్ష్మీదేవి అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవడానికి చూడాలి. అలాగే ఈరోజు మంచి పనులను చేయడానికి మాత్రమే చూడాలి. తప్పకుండా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనమైతే బయటపడతాము. ఆదివారం రోజు ఇలా ఉదయం సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత సోమవారం మనం అమ్మవారి ఫోటోనైతే కదిలించవచ్చు. ఈ పూజలో వాడిన ఆకులను కానీ పువ్వులు కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసుకోవాలి. అలాగే అక్షయ పాత్రను మన పూజా గదిలో పెట్టుకొని రోజు ధూప దీపాలనైతే సమర్పించుకోవాలి. కుదిరితే నైవేద్యం అంటే బెల్లం ముక్కను సమర్పించినా కూడా సరిపోతుంది. అలాగే ఈ పూజలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఒక లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో కలుద్దాం.